హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, ఎందుకంటే లాస్ట్ వీడియో నేను చాలా లేట్గా అప్లోడ్ చేశాను. ఇప్పుడు కూడా 1.5 month తర్వాత నేను అప్లోడ్ చేస్తున్నాను. బికాస్ దెర్ ఈస్ ఎ రీజన్ బిహైండ్ దిస్. వాట్ హ్యాపెండ్ ఈస్, అన్ఫార్చునేట్లీ ఆ జిమ్ అనేది క్లోజ్ అయిపోయింది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ వర్క్ వల్ల సో అందుకు ఫ్రీక్వెంట్గా వీడియోస్ అనేది షూట్ చేయడం అసలు అవ్వలేదు. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ప్రాక్టికల్గానే ఉంది. అండ్ ఎనీ హౌ ఐ ట్రై టు మేనేజ్, బట్ ఈసారి అయితే అవ్వలేదు. కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకొని అన్ని థింగ్స్ సార్ట్ అవుట్ చేసుకొని అండ్ జిమ్ ఇవన్నీ కొంచెం సెట్ చేసుకోవాలి కదా, డ్రాబ్యాక్ అవుతుంది. కమింగ్ టు ద వర్కౌట్, నేను నా ప్రీవియస్ వీడియో ఒక బ్రో స్ప్లిట్ సిరీస్ నేను స్టార్ట్ చేశాను, బ్యాక్ నేను చేశాను. సో నౌ వీఆర్ డూయింగ్ ద షోల్డర్ ఎక్సర్సైజ్. 3D షోల్డర్స్ అనేది ఎలా బిల్డ్ చేయవచ్చు, మన ఫేవరబుల్ మూమెంట్స్ అండ్ ఎక్సర్సైజెస్ని చూస్ చేసుకొని స్టేట్ హెల్దీ అండ్ ఫీల్. ఇది ఒక న్యూ జిమ్ అనమాట. ఇది రెగ్యులర్ ఈ ఫ్లోర్లో ఇట్స్ కంప్లీట్లీ ఆన్ క్రాస్ ఫిట్ అండ్ కెటిల్ వేల్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి. సో నేను మీకు ఇది చూపిస్తాను. అండ్ పైన వచ్చేసి కంప్లీట్లీ వెయిట్ ట్రైనింగ్ మెషిన్స్, బాడీ బిల్డింగ్ సంబంధించిన ప్రతిదీ పైన ఉంటుంది. ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్. ఇన్ బిట్వీన్ సెట్స్ వీ విల్ డిస్కస్ అ లాట్. Let's go. Is the gym. ఐ విల్ షో యూ. నేను ఒక ఈచ్ అండ్ ఎవ్రీ మెషిన్ ఆర్ ఎవ్రీథింగ్ నేను చూపిస్తాను. కొంచెం ఆఫ్టర్నూన్ అవడం వల్ల కొంచెం లైట్స్ ఆఫ్లో ఉంది. ఇంకొంచెంసేపు అయితే లైట్స్ ఆన్ చేస్తారు, అప్పుడు ప్రతిదీ డీటెయిల్గా కనిపిస్తుంది మనకి. సో లెట్స్ గో. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇస్ డంబుల్ ఓహెచ్పి, ఆల్ టైమ్ మై ఫేవరెట్. బట్ చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం వెయిట్స్ అనేవి కొంచెం మినిమల్గా వేసి విత్ 4 హార్డ్ సెట్స్ టిల్ ఫెయిల్యూర్. ఓకే, లెట్స్ గో. గుడ్ స్టిమ్యులస్ ఫర్ బేసికల్లీ జనరల్గా మనం ఒక టైం పీరియడ్ గ్యాప్ ఇచ్చినప్పుడు మైండ్ మజిల్ కనెక్షన్ అనేది సరిగ్గా ఉండదు. అంటే రావడానికి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ అంతగా అనిపించాల, బట్ థర్డ్ సెట్ నుండి ఐఎమ్ కమింగ్ ఇన్ టు మై జోన్. సో ఇట్స్ ఎ గుడ్ సైన్. సో అందుకే ఇట్ టేక్స్ టైమ్. వీ హ్యావ్ టు సెట్ అవర్ మైండ్ హియర్ ఓన్లీ. ఇక్కడ ఉంటే ఆటోమేటిక్గా స్టిమ్యులస్ అనేది వస్తుంది. సో విల్ ఇంక్రీజ్ ద వెయిట్. సో ఇది 25 అని చెప్పి ఉంది. నో ఐ డిడ్ 25, బట్ నాకు ఇది 25 యాక్చువల్ ప్రాపర్ 25 kgs లాగా అయితే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే గ్యాప్ వచ్చాక 25 kgs చేయడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. బట్ ఇది నాకు అట్లా అనిపించలేదు. బట్ ఇట్స్ ఓకే, వీల్ ఇంక్రీజ్ ద వెయిట్. అండ్ ఇంకొక 2 sets మనం ఇదే స్టిమ్యులస్ని టిల్ ఫెయిల్యూర్ విత్ ప్రాపర్ రేంజ్ ఆఫ్ మోషన్, మన ప్రిన్సిపల్ టైమ్ అండర్ టెన్షన్, ఈ రెండు అప్లై చేసి చేద్దాం. లెట్స్ గో. ఈ జిమ్లో ఒక మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే సన్లైట్ అనేది చాలా వస్తుంది దీని లోపలికి. ప్రీవియస్ వీడియోస్లో సన్లైట్ అనేది అసలు సన్లైట్ ఉండదు, 0% సన్లైట్. బట్ ఇందులో ఈ జిమ్లో సన్లైట్ అనేది చాలా ఉంది. సో ఈ ఎక్స్పోజర్ అండ్ ఈ ఎక్స్పోజర్ కొంచెం మంచిగా మ్యాచ్ అయ్యి సో వీ గెట్ అ గుడ్ వీడియో క్వాలిటీ ఆల్సో. Yes, it's done. 4 hard sets of dumbbell OHP done. So good stimulus, మంచి స్టిమ్యులస్ వచ్చింది. అండ్ నౌ జంపింగ్ ఇన్ టు ద lateral raises. lateral raises అనేది విత్ మినిమల్ వెయిట్స్తో మనం విత్ స్లో టైమ్ అండర్ టెన్షన్ అండ్ 4 హార్డ్ సెట్స్ చేద్దాం. అండ్ టిల్ 15 reps ఈచ్. సో విల్ డూ. అండ్ హియర్ ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ సో నేను ఒక 25 లిఫ్ట్ చేస్తున్నాను. ఇట్ డజంట్ సీమ్స్ లైక్ 25 వెయిట్. సో ఇది ఎల్బీస్లో నాకు తెలియట్లేదు. బట్ ఇట్స్ నాట్ ఇన్ కేజీస్ ఐ థింక్. చూద్దాం, ఫస్ట్ డే కదా. సో విల్ ఆస్క్ ఎనీవన్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే ఇక్కడ వెయిట్స్ అన్నీ 5స్లో ఉన్నాయి, ఇంటూ 5స్లో ఉన్నాయి. లైక్ 2.5 లేదు, 7.5 లేదు, 12.5 లేదు, అండ్ 17.5 ఆల్సో లేదు. సో లైక్ దట్ 5, 10, 15, 20 సో అలా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ 100, 55, 110 కూడా ఉంది. అండ్ దట్స్ హౌ డంబుల్స్ వెయిట్ ఆర్. అండ్ నౌ ఇప్పుడు lateral raises. లెట్స్ గో.
సో ఫైనల్లీ మన ఒక 3 మేజర్ పార్ట్స్కి 2 అయితే అయిపోయింది. 1 ప్రెస్సింగ్ అండ్ 1 ఫ్లై. ప్రెస్సింగ్ యాంటీరియర్ అండ్ ఫ్లై లాటరల్ రైజెస్. సో అండ్ అనదర్ పార్ట్ వచ్చేసి రేర్ డెల్ట్. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే రేర్ డెల్ట్ అనేది నేను పర్టికులర్గా ఉంటాను నేను. బికాజ్ ఎందుకంటే షోల్డర్ ఫిజిక్ అనేది ఒక రేర్ డెల్ట్ వల్లే ఒక మంచి లుక్ అనేది వస్తుంది. డోంట్ నెగ్లెక్ట్ రేర్ డెల్ట్. సో ఇప్పటిదాకా 4 వేరియేషన్స్ చేసాం విచ్ ఈస్ 8. సో ఇది కూడా 4 విచ్ ఈస్ 12. ఇన్ మై ఒపీనియన్ వీక్కి 10 to 20 హార్డ్ సెట్స్ ఈజ్ వెరీ ఇనఫ్. చాలామందికి చాలా కాంప్లికేషన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు 3D షోల్డర్ని బిల్డ్ చేయడానికి దేర్ ఆర్ n నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్, బట్ వీ డోంట్ రిక్వైర్డ్ n నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్. మనకి ఫేవరబుల్ అయిన కాంపౌండ్ మూమెంట్స్, కొన్ని ఐసోలేషన్ మూమెంట్స్ తీసుకొని వీ కెన్ డెవలప్. సో దానివల్ల అయితే సో స్టిక్ ఆన్ టు ద వన్ ప్రాసెస్ అండ్ డూ ఇట్ ఫర్ ఇయర్స్. చాలా ఇయర్స్ వరకు తీసుకుని వెళ్ళండి. ఇట్ గివ్ యూ ద బెస్ట్ రిజల్ట్. సో ఇంత నా ఫిజిక్ ఇంతవరకు చేంజ్ అయిందంటే నేను ఒక n నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేంజ్ చేయను. మెయిన్ ఒక 3 to 4 చేస్తాను. సో ఇప్పుడు ప్రెస్సింగ్ ఒకటైంది, ఫ్లై ఒకటైంది. సో విచ్ ఈజ్ 8 అండ్ ఇదొక 4 విచ్ ఈజ్ 12. సో 12 విచ్ ఈజ్ వెరీ గుడ్. బట్ మన ఒక హార్ట్ సాటిస్ఫాక్షన్ కోసం ఇంకేదైనా వేరియేషన్ ప్రెస్సింగ్ది మిషనరీ టైప్స్ చేద్దాం ఏమైనా. విల్ గో 4 హార్డ్ సెట్స్. సో విచ్ ఈజ్ 16 అవుతాయి అప్పుడు. సో we can close the session. గుడ్ స్టిమ్యులస్. ఇప్పుడు దాకా 3 వేరియేషన్స్ మనం చేసాం. 4 4 4. సో విచ్ ఈస్ 12 కంప్లీట్ అయిపోయింది. సో ఇది మన ఒక హార్ట్ సాటిస్ఫాక్షన్ కోసం ఈ కన్వర్జింగ్ షోల్డర్ ప్రెస్ అనేది చేసా కొంచెం క్లోజ్ గ్రిప్ లో. సో ఇది కూడా యాంటీరియర్ కే పడుతుంది. రేర్ డెల్ట్ ఒక మిషన్ అండ్ ఇదొక మిషన్. మిగతా 2 డంబుల్స్ తో చేసాం మనం. ఒక ప్రాసెస్ అనేది ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఎనీ వన్ కెన్ డూ. నార్మల్ డంబుల్స్ అండ్ ఈ మిషన్ అనేది ఎవ్రీ జిమ్ లో అవైలబుల్ గా ఉంటుంది. సో ఇందులోంచి మనం పిక్ చేసుకొని కంప్లీట్ గా మనం ఒక 3D షోల్డర్స్ ని మనం అచీవ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఇట్ ఈస్. సో ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత కూడా మనం పర్ఫామ్ చేసాం కాబట్టి కొంచెం ఎనర్జీ లెవెల్స్ అనేది అంతగా లేదు. అండ్ లిఫ్టింగ్ చేస్తున్నప్పుడు మజిల్ అనేది స్టిమ్యులస్ అవ్వట్లేదు అండ్ ఫటీగ్ అవ్వట్లేదు త్వరగా. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్. సో ఈ షోల్డర్ బ్లూ ప్రింట్ అనేది ఇంత చాలా సింపుల్ గా ఉంటుంది. బట్ ఇది 1 day 1 week 2 weeks చేస్తే కానీ రిజల్ట్స్ రాదు. సో యూ డూ ఇట్ బై ఇయర్స్. ఒక స్టిపులేటెడ్ ఒక 6 months ఇదే ప్రాసెస్ ని ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేసుకు టైమ్ అండర్ టెన్షన్ ని బ్యాలెన్స్ చేస్తూ మీరు అలా వెళ్తే యూ విల్ గెట్ గుడ్ షోల్డర్స్. ఐ అష్యూర్ దట్. And that's all for today guys. Video meeku informative ga anipiste make sure to hit that like and subscribe button. Thank you for watching till the end and we'll build together, we'll grow together. And coming to the next video చాలా స్పెషల్ నాకు. ఎందుకంటే నాకే కాదు ప్రతి ఒక్కరికి చాలా స్పెషల్. ఇది కంప్లీట్ చెస్ట్ డే అనేది ఎంత ఫుల్ వాల్యూమ్ గా ఎంత, ఎందుకంటే ఐ ఫీల్ దట్ వెన్ ఐఎమ్ డూయింగ్ చెస్ట్ వర్కౌట్ చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక బిగినర్ అయినా, ఒక ఇంటర్మీడియట్ అయినా, ఒక అడ్వాన్స్ అయినా ఈజీగా స్టిమ్యులస్ అవుతుంది చెస్ట్ మజిల్స్ అనేది కంపేర్ టు ద అదర్ మజిల్ గ్రూప్స్. అందరికి చాలా అట్రాక్ట్ అవుతుంది. సో డోంట్ మిస్ దట్ వీడియో. మేక్ షూర్ టు వాచ్ దట్ ఆల్సో కమింగ్ సూన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. విల్ బిల్డ్ టుగెదర్, విల్ గ్రో టుగెదర్.